ఉన్నాయి కూడా. సందేశం ఏంటంటే ఆయన ఆడియో సందేశం, ఆయన మనిషి కనపడలా. మా జోలికి వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇరాన్ యుఎస్ కాన్సులేట్స్, ఎంబసీలు మొత్తం ఎత్తేయాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే మాత్రం దాడులు చేస్తాం, వాటి మీద చేస్తాం, ఆ దేశాల మీద దాడులు చేస్తాం. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే హర్మూజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కంప్లీట్ మేము టేక్ ఓవర్ చేసేసాం, మా కంట్రోల్లో ఉంది, మేము దాన్ని మూసేసాం. ఎవరిని కూడా వీ విల్ నాట్ ఎలో ఎనీ కార్గో షిప్స్ ఆర్ ఎనీ వెజల్స్, మేము వాటిని అనుమతించము ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గుండా వెళ్ళటానికి అని చెప్పేసి. 23 మైళ్ళ వెడల్పు అది. సో ఆ వెడల్పు ఉన్న ప్రాంతంలో కరెక్ట్గా నావిగేషన్కి ఉండేది 3 కిలోమీటర్స్, మేము అనుమతించము. ఇంత వార్నింగ్ ఆయన ఎందుకు ఇచ్చారు? ఇది పవిత్ర మాసంలో శుక్రవారం ముందు రోజు ఆయన చేశారు. ఎందుకు ఇచ్చారంటే ఒక ఇరాన్లో ఉన్న తన అనుకూల సమాజంలో వైబ్స్ క్రియేట్ చేయడానికి, ఆ సమాజాన్ని ఏకం చేయడానికి. సరే, ఇచ్చేదేదో ఆయన టీవీ తెర మీదకి వచ్చి ఇవ్వచ్చు కదా, ఆయనే వీడియో క్లిప్ చేసి ఇవ్వచ్చు కదా, ఎందుకో లేదు. ఈ సందేహాలు ఎవరు? అంతర్జాతీయ మీడియా, ప్రముఖ మీడియా సంస్థలు, ఛానల్స్ ఈ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఉన్నారా లేదా? ఎందుకంటే ఈ వాజ్ సీరియస్లీ ఇంజోర్డ్. ఆ అటాక్లో వారి తండ్రి గారిని, మరో 40 మంది సీనియర్ నాయకుల్ని, బ్యూరోక్రాట్స్ని పోగొట్టుకున్న తర్వాత ఈయన గాయపడ్డారు, బతికి బయటపడ్డారు అదే అటాక్లో. కానీ అప్పటి నుంచి ముఖం చూపించట్లా. అలాంటిది నిన్న హఠాత్తుగా ఆడియో టేప్ వచ్చింది.